ఈడు కావాలనే స్కామ్ చేస్తాడు. హలో ఎవరివన్, మార్నింగ్ లేచి ఫ్రెష్ 12కి అయితే స్టార్ట్ అయినా. దోశ ఏమి ఆన్లైన్ అయితే అయినా అట్లా ఆర్డర్ తీసుకొని పోయి ఇచ్చేసిన. అట్లా ఒక 3 ఆర్డర్లు చేసినాక బ్యాటరీ అయితే చేంజ్ చేసుకున్నా. మళ్ళీ ఆర్డర్స్ ఎత్తనే ఉన్నా. ఆర్డర్స్ పడక నీలఫోర్ కాడ అయితే ఆయన కొద్దిసేపు అల్లనే పడ్డది ఆర్డర్. ఆడ పావు గంట వెయిట్ చేసినాక మొత్తానికి అయితే తీసుకొని పోయి డెలివరీ అయితే చేసిన. అట్లా ఇంకొన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేసి రూమ్ కి అయితే వచ్చిన 6 అయింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి తిన్నా. మళ్ళీ 8కి లేసి ఆన్లైన్ అయినా. అట్లా 2 ఆర్డర్లు వేసేసరికి పొట్టు వర్షం పడుతుంది. ఈ వర్షం మనల్ని ఆపుతుందా అని అనుకొని వర్షంలోనే ఎత్తనే ఉన్నా. మొత్తం 7 కాడికి తడిచిన, అందుకే క్లిప్స్ తీయలే. ఆ వర్షంలోనే ఎత్తాను. అయినా కానీ కనికరం లేకుండా లాస్ట్ 2 ఆర్డర్లకి 2 గంటలు చేసిండు నాతోటి. 10:30కి 20 ఆర్డర్లు కంప్లీట్ అయినా. ఇంకా 3 చేద్దామని అనుకున్నా. దానికి వాడు 1 వరకు చేయించుకున్నాడు నాతోటి. ఇదంతా స్కామ్ లాగా అనిపిస్తుంది నాకు. అరే మన చిన్న ఆర్డర్లను ఎటు పోతానే అని చూస్తే షాడో ఫ్యాక్స్ వాళ్ళకి, థర్డ్ పార్టీ యాప్ వాళ్ళకి, వీళ్ళకి ఇస్తాడంట. నాకు మన బ్రో చూపించిండు ఒక బ్రో. వాళ్ళకి కిలోమీటర్ ఆర్డర్కి 47 రూపాయలు ఇస్తాడు. ప్రూఫ్ చూపించింది నాకు. మనకేమో ఇట్లా. ఇక రూమ్ కి రాగా ఎగ్ దోశ తిని వచ్చి వన్నా. ఇవాళ వర్షంలో దడుచుకోగా ఎర్నింగ్స్ వచ్చినాయి ఎంత అంటే 11 గంటలు 22 నిమిషాలు చేస్తే 1563 రూపాయలు.